షాడదిక్కుల ఈ మధ్య రోడ్ల మీద ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర సపట్లు కొట్టుకుంటూ పైసలు అడుగుతారు. దేవుడా వీళ్ళతో మనకెందుకులే లొల్లి అని ఎంత అడిగితే అంత ఇచ్చి పంపిస్తారు. ఇంకా కొంతమంది అయితే బరాబర్ మేమెంత అడిగితే అంత ఇయ్యాలని రచ్చ రచ్చ చేస్తారు. అయితే వీళ్ళ కోసమని పూణేలో ఒక ఉపాయం చేసిండట. గదేందో మీకు చూపిద్దామని మలక పట్టుకొచ్చిన చూడుండ్రి. మొన్ననే గట్ల చెప్పుకున్నామో లేదో గిట్ల మళ్ళా వాళ్ళ గురించే వార్త. మొన్ననే కొండాపూర్లో ఒక అన్న దగ్గర కొంతమంది ఇజ్రాయల్ వచ్చి బలవంతంగా అన్న దగ్గర నుండి 30,000 రూపాయలు పట్టుకుని పోయిర్రట అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ మధ్య ఇలాంటివే రోజు మస్తుగా అవుతున్నాయని పట్టణంలో మస్తు ఫిర్యాదులు వస్తున్నాయంట. హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఈ మధ్య ఇవే వార్తలు కనిపిస్తున్నాయి. అంతేకాదోళ్ళ జనాలను సుత మస్తు ఇబ్బంది పెడుతున్నారు. పైసలు ఇవ్వకపోతే కొట్టనికి సుత వెనక్కి కోతలేరు అసలే. అయితే మన పక్కపోటి రాష్ట్రం మహారాష్ట్ర పూణేలు సుత గిట్లనే అయితే జనాలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అక్కడ పోలీసు అన్నలు చూసి ఒక ఆలోచన చేసిర్రంట. ఏం చేసిండ్రంటే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర ఎక్కడైనా దావత్ అయిన దగ్గర అట్లా జనాలను పబ్లిక్ ను మస్తు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి 144 సెక్షన్ షురూ చేసిర్రంట అక్కడ పోలీస్ అన్నలు. ఇక జనాల గురించి ఆలోచన చేసి అక్కడ పోలీస్ అన్నలు గట్లా చేసేసరికి ఇక్కడ మేము సుతం మస్తు అంటే మస్తు ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ సుతం మహారాష్ట్ర పోలీస్ అన్నలు చేసినట్లనే చెయ్యాలని మన దగ్గర పట్టణంలో జనాలు కూడా మస్తుగా పట్టుబడుతున్నారంట. అంతే కదనలా మరి పోలీస్ అన్నలు జనాల గురించి మంచి ఆలోచన చేయుర్రి.